హలో ఎవ్రీవన్! ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా మర్సీ. ఇదొక ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్. ఈ మూవీ 2026 జనవరిలో థియేటర్స్లో రిలీజ్ అయింది. ఇప్పుడు ప్రెజెంట్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు లాంగ్వేజ్లో రెంట్కి అవైలబుల్గా ఉంది. బేసిక్ స్టోరీ, నో స్పాయిలర్స్. ఈ మూవీ మొత్తం మన ఫ్యూచర్ అంటే 2029 లాస్ ఏంజలస్ చుట్టూ తిరుగుతుంది. అక్కడ క్రైమ్ ఎక్కువ అవడం వల్ల మర్సీ కోర్ట్ అనే ఒక కొత్త సిస్టమ్ని తీసుకొస్తారు. ఇందులో జడ్జ్ మనిషి కాదు, ఒక అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ. ఎవరైనా క్రైమ్ చేస్తే ఈ ఏఐ జడ్జ్ ముందు వాళ్ల తప్పు లేదు అని ప్రూవ్ చేసుకోవాలి. మన హీరో క్రిస్ ప్రాట్, డిటెక్టివ్ క్రిస్ రేవెన్ ఈ ఏఐ సిస్టమ్ని బాగా సపోర్ట్ చేసే వ్యక్తి. కానీ ట్విస్ట్ ఏంటంటే అతనే తన వైఫ్ మర్డర్ చేశాడు అనే నేరం మీద ఇదే ఏఐ జడ్జ్ ముందు రావాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. అతని ఇన్నోసెన్స్ని ప్రూవ్ చేసుకోవడానికి ఏఐ జడ్జ్ కేవలం 90 మినిట్స్ మాత్రమే టైం ఇస్తుంది. ఆ తక్కువ టైంలో మన హీరో ఎలా ఇన్వెస్టిగేషన్ చేశాడు, అసలు తను మర్డర్ చేశాడా లేదా అనేదే మెయిన్ పాయింట్. కథలో పాయింట్ చాలా యునిక్గా ఉంది గైస్. ఏఐ జడ్జ్ కాన్సెప్ట్ వినడానికే చాలా కొత్తగా అనిపిస్తుంది. రెబెకా ఫర్గ్యూసన్ ఏఐ జడ్జ్గా చాలా బాగా సెట్ అయింది. స్టార్టింగ్లో మూవీ చాలా ఫాస్ట్గా, ఇంటెన్స్గా మొదలవుతుంది. అసలు మనకి కొంచెం కూడా రిలాక్స్ అయ్యే టైం ఇవ్వకుండా స్క్రీన్ ప్లేని ఫటాఫట్ పరిగెట్టించారు. కానీ మూవీలో కొన్ని నెగటివ్స్ కూడా ఉన్నాయి. స్టార్టింగ్లో ఉన్న ఆ హై మూమెంట్స్ క్లైమాక్స్కి వచ్చేసరికి తగ్గిపోయాయి. ఎండింగ్ చాలా ఫ్లాట్గా మరియు రొటీన్గా అనిపిస్తుంది. అంతేకాకుండా మూవీ చాలా ఫాస్ట్గా వెళ్లడం వల్ల క్యారెక్టర్స్తో మనం ఇమోషనల్గా కనెక్ట్ అవ్వలేము. హీరో చచ్చినా బ్రతికినా మనకి పెద్దగా ఫీల్ రాకుండా స్క్రీన్ ప్లే డిజైన్ చేశారు. క్రిస్ ప్రాట్ ఒక హెల్ప్లెస్ డిటెక్టివ్గా బాగా చేశాడు. రెబెకా ఫర్గ్యూసన్ తన వాయిస్ మరియు ఎక్స్ప్రెషన్స్తో ఏఐ రోల్కి న్యాయం చేసింది. రమీన్ జివడి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మూవీ టెన్షన్ని బాగా ఎలివేట్ చేసింది. ప్రొడక్షన్ వాల్యూస్ మరియు విజువల్స్ చాలా రిచ్గా ఉన్నాయి. తిమూర్ బెక్మాంబెటాఫ్ డైరెక్షన్ ఓకే, కానీ స్క్రిప్ట్లో ఇంకొంచెం డెప్త్ ఉండాల్సిందే. సో ఓవరాల్గా మీకు ఫాస్ట్ పేస్డ్ సైఫై థ్రిల్లర్స్ అంటే ఇష్టముంటే టైంపాస్ కోసం ఈ మూవీని ప్రైమ్ వీడియోలో ఒకసారి ట్రై చేయొచ్చు. కానీ మంచి ఇమోషనల్ డెప్త్ మరియు గూస్బంప్స్ ఎండింగ్స్ కోరుకునే వాళ్లకి ఇది కొంచెం డిసప్పాయింట్మెంట్గా అనిపించవచ్చు. నేను ఈ మూవీకిచ్చే రేటింగ్ 2.5 స్టార్స్ అవుట్ ఆఫ్ 5. మీరు ఈ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఆ గంట సింబల్ని ఒక్కసారి ట్యాప్ చేయండి. మన కనెక్షన్ ఇలాగే కంటిన్యూ అవ్వాలంటే మీ సపోర్ట్ చాలా అవసరం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.